శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అభీప్సితార్థసిద్ధ్యర్థం అంత చక్కగా గంగా కట్టుకోండి. దీపారాధన చేసుకోండి అమ్మా. దీపారాధన చేసుకోండి. దీపానికి బొట్టు పెట్టుకోండి. చెప్పులు నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు మంచిగా కలకట్టుకోండి. కేశవాయ నమః నారాయణాయ అందరిలో భూమి దాకండి. అందరిలో భూమి దాకండి. ఆడవాళ్ళు ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి. ప్రాణాయామం అన్న ప్రాణాయామం చేయండి. స్వామి ప్రాణాయామం చేయండి. చాలు నేరో దక్షిణ దిగ్భాగే హరిహర నామస్థానే స్థలే మండలి పూజా మండపే సమస్త దేవతా బ్రాహ్మణ హాస్య బ్రాహ్మణ శ్రీయపరార్థే శ్రీస్మితపరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన భగవాది సంవత్సరాల మధ్య అందరూ భగవాన్ బలిపేసేయండి. ధర్మగ్లాని ధర్మాభ్యుత్థాన నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణసద్భావ విశ్వకళ్యాణార్థం అందరూ గోత్రం గంగాధర్ భాగ్యవతి మానసవీణ పావని సకుటుంబస్య గోత్రం గణేష్ సౌజన్య పరుషిణి వంశిక అన్నపూర్ణ సకుటుంబస్య నీరడి గోత్రస్య కృష్ణ వినోద దీక్షిత సుశాంత్ సకుటుంబస్య అచ్యుత గోత్రం సకుటుంబస్య అందరి గోత్రాలు వచ్చినాయా? అందరూ చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పౌరుష ప్రాప్తి అర్థం మమ విష్ణు సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం. చెప్పండి. మమ శ్రీ సిద్ధిబుద్ధి సమేత మహాగణపతి అనుగ్రహ సిద్ధి ద్వారా మమ ఉద్యోగే వ్యాపారే వ్యవహారే సర్వత్ర ధనధాన్య ధనకనక వస్తువాహనాది సమృద్ధ్యర్థం సర్వవిధ శాంత్యర్థం శ్రీ మహాగణపతి ప్రీత్యర్థం అస్మిన్ మహాగణపతి నవరాత్రి శుభదివసే అన్యోన్య బ్రాహ్మణ సహాయేన యథాశక్తి మోదక ఆజ్య ద్రవ్య సహిత గృహంలో ధనము ధాన్యము సంపద ఆరోగ్యము ఐశ్వర్యం ఉండాలని కోరుకుంటూ మంచి మొక్కి స్వామికి మీ సంకల్పం చెప్పుకొని చక్క ఇద్దరు కలిసి దంపతులు కలిసి చేతులు నీళ్ళు పోసుకొని కింద తర్వాత మీ దగ్గర చెప్పులు కదా కలిసి పూజ చేయండి. అమ్మా కలిసి పూజ చేయండి. కలశస్యము కలశంలో గంధము పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు వేసి చేయబెట్టండి జంటగా. कलशस्य मुखे विष्णुः कण्ठे रुद्रस्समाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणाः स्मृताः कुक्षौ सागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदः अङ्गैः सहिताः सर्वे कलशामुसमाश्रिताः गायत्री चैव सावित्री शान्ति पुष्टिकरी सदा
आयान्तदेव पूजार्थं नृतक्षयकारकाः गङ्गे यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु कलशेवणमावाहयामि स्थापयामि पूजयामि कलशस्तवणाय नमः सर्वोपचारार्थे अक्षार्पयामि पूजा वस्तु करुकोंडि कलशोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष्य देवमात्मानं संप्रोक्ष्य आत्मानं संप्रोक्ष्य మొక్కండి పైన స్వామి మొక్కండి మొక్కండి గణపతికి ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవికవీనామశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం ఓం సాక్షర పరమే వ్యోమన్న చెప్పండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాయం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశ ధరం దేవం ధ్యాయేతు సిద్ధి వినాయకం గజాన భగవానికి గణపతి బప్ప మంగళమూర్తి కంటి స్థాపనాఖ్యం కర్మ కరిష్యే గణపతికి కరెక్ట్ పాయింట్ మీద సెట్ చేసిరా అన్ని కలిపి సన్నిధానం సప్పట్లు చుట్టూ అందరూ మొక్కండి ఇట్లా మొక్కండి అగ్నికి సప్తస్తు శక్తిమన్నం సుసంతువం సోమరవిధారయన్ మేషవడబద్ధం గౌరవర్ణం మహోజసం సప్తాత్మాగమాసీనం దేవదాసనం ఏ ప్రాంగుఖాగ్నే మమాభిముఖో భవ అందరి పట్టుకోండి అమ్మా అందరూ పట్టుకోండి జ్వాల ఉందా చెప్పండి అనుకోండి హే ప్రాముఖాగ్నే మమ అభిముఖో భవ 3 సార్లు సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ అగ్నిపరిశమోక్ష్య అగ్నిపరిశిచ్య అరే నీలిపుర ఓం భూర్భువస్సువః అగ్నిపలంకృత్య దూర్పుంచి ఓం అగ్నయే నమః ఓం ఉతవహాయ నమః ఓం ఉతాశనే నమః ఓం కృష్ణవర్త్మనే నమః దేవముఖాయ నమః సప్తజిహ్వాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః చాలు అగ్నిం పరిశునాదే ఆజ్యస్థాళీమాదాయ ఆజ్యం విలాప్య భావదక్షిణస్థాభ్యాం సుషో ఆదాయ అగ్నోపరితప్య ప్రోక్ష్య త్రీణి చత్వారి उत्तरार्धपूर्वार्धे अग्नये स्वाहा अग्नय इदं नमः 1 2 3 4 दक्षिणार्धपूर्वार्धे सोमाय स्वाहा सोमाय इदं नमः मध्ये जुहोति अग्नि बदकलेमु కాబట్టి అన్నం మనకి ఎట్లా ఆహారమో దేవత కూడా ఆహారం ఉంటుంది వాళ్ళకి ఏం ఆహారం అయ్యా అంటే చాలు దేవానాం ఆజ్యమాహారం అని శాస్త్రం అంటుంది శాస్త్రం దేవతలకు ఏమి ఆహారము ఆవు నెయ్యి ఆహారం దేవతలకు ఆవు నెయ్యి ఎందుకు ఆహారం అయ్యా అంటే గోమాత పవిత్రమైనది గోమాత ప్రపంచంలో ఒకే ఒక జీవి అక్షర తీసుకుంటే మళ్ళీ అక్షర ఇస్తుంది మళ్ళీ తెలుసా విషయం మీకు ఆవు తెలుసా కాబట్టి మన ఋషులు అది గమనించి ఆవు పూజ మనం చెప్పి ఆవు పూజ చేయమని కాబట్టి గోమాత అనేది పవిత్రమైనది ఆవు నుంచి ఆవు మూత్రం కానీ ఆవు పేడ కానీ ఆవు పాలు కానీ ఆవు పేరు కానీ ఆవు నెయ్యి కానీ అన్నీ పవిత్రమైనవి అవునా కదా అటువంటి ఆవుతో వచ్చిన నెయ్యి ద్వారా మనం హోమం చేయాలి ఎట్లా హోమం చేయాలి స్వాహ అనుకుంటూ వేయాలి అవునా కదా మంత్రం ఫస్ట్ మంత్రం మంత్రం చివరి ఏమంటాం స్వాహ అని అంటాం స్వాహ ఎందుకు అనాలి అంటే అగ్నిదేవుడి యొక్క భార్య పేరు స్వాహాదేవి కాబట్టి దేవతను కూడా దానిలో ఉంటున్నట్టు మరి దేవత ఎట్లా భోజనం చేస్తారయ్యా అంటే అగ్నిముఖావై దేవా ఆ దేవతను కూడా అగ్ని ద్వారా భోజనం చేస్తారు ఆ విధంగా మనం మంత్రం చెప్పి చివరిలో స్వాహ అంటాం కాబట్టి దేవుడు ఆ నోరు వేస్తాడు నోట్లో పడుతుంది తాను భోజనం చేస్తాడు భోజనం చేస్తే మనకి ఏమొస్తుందయ్యా అంటే శక్తి వస్తుంది ఎనర్జీ వస్తుందా భోజనం చేస్తే ఏమొస్తుంది శక్తి వస్తుంది ఆ శక్తి మనం ఏం చేస్తే మనం మిగతా పనులు వాడుకుంటాం భగవంతుడే వాడు మనం హోమం చేస్తే ఆయనకు శక్తి వస్తుంది ఆ శక్తిని ఆయన ఉంచుకోడు విగ్రహం అయిన తర్వాత చివరికి భగవంతుడా నాకు మంచి ఇల్లు కావాలి అని కోరుకుంటే కదా వస్తుంటాడు మీకు ఇల్లు చేస్తాడు అయ్యా నాకు మంచి భార్య కావాలి అయ్యా నాకు మంచి కారు కావాలి ఆ విధంగా
కలియుగంలో యజ్ఞం చాలా గొప్పది. యజ్ఞం చేయడం ద్వారా మనుషులు కోరికలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యజ్ఞంలో ఎవరు నెయ్యి వేయాలి? బ్రాహ్మణ నెయ్యి వేయాలి. బ్రాహ్మణ పవిత్రం ఉంటారు కాబట్టి నెయ్యి వేయాలి. మిగతా పదార్థాలు ఉంటాయి కూడా మీరు వేసుకోవచ్చు. బలో యజ్ఞేశ్వర భగవానికి చక్కగా కలుపుకోండి. నెయ్యి వేస్తా పదార్థం ఏకం ద్వే త్రీణి చత్వారి అందరూ పట్టుకోండి. అదంతా పట్టుకోండి. ఎడమ చేయి ఏం పెడతారు? ఎడమ చేయి దిగ అట్లా పెట్టుకోవాలి. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానస్సున్నోదరిశ్రీరసాదన స్వాహా. ఏంటి గజాన భగవానికి ఏకం ద్వే త్రీణి మొక్కండి. యక్ష్యమాణ దేవతాః తాభ్యః ఇమాని హవనీయ ద్రవ్యాణి మయా సంపాదితాని పరిత్యక్తాని నమమ యథా దైవతం సుహృతమస్తు. గణపతి యజ్ఞంకి ఏదైతే వస్తువులు ఇస్తామో ఆవు నెయ్యి, సమిధలు, పవనం పొడి, మిగతా ఏ వస్తువులు ఆ వస్తువులు కూడా మావి కావు. నా మమ నాది కాదు, అంతా నీదే. సహజంగా మనిషికి అహంకారం ఉంటుంది. నేను సంపాదించిన నేను అహంకారం పెట్టుకోవద్దు అని చెప్పి కూడా యజ్ఞం చేయాలి. ఎవరితోనైనా సరే, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అహంకారం కూడా మనం బతకాలి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం, నేను కట్టుకున్నా, నేను చాలా చెబితే దేవుడు విరమణ చేస్తాం. కాబట్టి మనం ఎప్పుడు అహంకారం బతుకోవడం ఏది ఉన్నా కూడా దేవుడు దయాలను బతకాలి. అప్పుడే జీవితం సుఖంగా సాగుతుంది. కాబట్టి సిద్ధి వినాయక భగవానికి చక్కగా మంచిగా ఇప్పుడు మనము చెప్పండి. కథంగా మమ ఆదిత్యాది నవగ్రహ దేవత ఫల సిద్ధ్యర్థం నవగ్రహ హవనం కరిష్యే. ఇప్పుడు జీవితం ముందుకు పోతున్నట్టు. కాబట్టి 9 గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహుకేతువులు కాదు. ఒక పని కూడా పని చెల్లేకపోతుంది. ఒకసారి పని కానే కాదు. ఎందుకు కాదయ్యా అంటే గ్రహాలు బాగుంటాయి, పని ఆలస్యంగా అవుతుంటుంది. కాబట్టి ఆ గ్రహాన్ని కూడా మనకు మంచి చేయాలని కోరుకుంటూ అంతే ఇప్పుడు మనం హోమం చేద్దాము. మొదటి సూర్యగ్రహం చెప్పండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య తారయేతు సూర్య హోమం కరిష్యామి మమ ఆత్మపీడ ఉపశాంతయే. సూర్యగ్రహ భగవానికి జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం స్వాహా. వేయండి అవనపడి మధ్యలో వేయండి. పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం స్వాహా. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం స్వాహా. సూర్యాయ స్వాహ వేయాలి. సూర్యాయ స్వాహ. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం స్వాహా. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం స్వాహా. సూర్యాయ స్వాహ. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం స్వాహా. సూర్యగ్రహ భగవానికి ఆయన కనిపించే సూర్య భగవాడు. ఆయన మనకి ఏమి ఇస్తాయా అంటే ఆరోగ్యం, భాస్కరాలు ఇచ్చేది. పెద్ద మనిషికి ఏం కావాలా? ఆరోగ్యం కావాలా. ఆరోగ్యం బాగుంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దల పేరు. పైసలు ఇంద్ర హోమం కరిష్యామి మమ మనస్సు పీడ ఉపశాంతయే. చంద్రగ్రహ భగవానికి శంకరు శారాభం క్షీరో. ఇప్పుడు అందరూ కూడా
చంద్రాయ స్వాహ ఏమంటారు చంద్రాయ తుషారాభం క్షీరోద అర్ణవ సంభవం నమామి శిశినం సోమం శంభోర్మకుటభూషణ స్వాహా తుషారాభం క్షీరోద అర్ణవ సంభవం నమామి శిశినం సోమం శంభోర్మకుటభూషణ స్వాహా తుషారాభం క్షీరోదశికి ఏముంటుంది మనసు ఉంటుందా ప్రతి మనిషికి ఉంటుందా మనసు కంటే కనిపిస్తుందా కానీ ఉన్నది లేదా మరి ఉంటుంది ప్రతి మంది మనసు ఆ మనసు కారకుడు చంద్ర భగవానుడు ఆ మనసు అనేది మంచిగా ఉండాలి 1 కోటి రూపాయలు ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు ఏం లాభం తింటే తిని వదిలేదు పంటే రావట్లేదు అర్థమైందా ఏం లాభం లేదు కాబట్టి ప్రతి మనిషికి కూడా ఆ మనసు అనేది స్థిరంగా ఉండాలి మనసుకు శాంతి ఉండాలి కాబట్టి ఆ మనసు ప్రశాంతంగా ఉండాలి మొక్కుతే ఆ నిరంతరం వరకు మనసు ప్రశాంతంగా ఉంటుంది బలో చంద్రగ్రహ భగవానికి చెప్పండి కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ హోమాంచ కారయేతు కుజ హోమం కరిష్యామి మమ రోగ రుణ పీడ ఉపశాంతయే పట్టుకోండి ధరణే గర్భ సంభోద విద్యుకా సన్నిభం కుమారం శక్తి హస్తం చ మంగళం నమామ్యహం స్వాహా ధరణే గర్భ సంభోద విద్యుకా సన్నిభం కుమారం శక్తి హస్తం చ మంగళం ప్రణమామ్యహం స్వాహా ధరణే గర్భ సంభోద విద్యుకా సన్నిభం కుమారం శక్తి హస్తం చ మంగళం ప్రణమామ్యహం స్వాహా ధరణే గర్భ సంభోద విద్యుకా సన్నిభం కుమారం శక్తి హస్తం చ మంగళం ప్రణమామ్యహం స్వాహా ధరణే గర్భ సంభోద విద్యుకా సన్నిభం కుమారం శక్తి హస్తం చ మంగళం ప్రణమామ్యహం స్వాహా భాసం రూపేణ ప్రతిమంబుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం స్వాహా భాసం రూపేణ ప్రతిమంబుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం స్వాహా భాసం రూపేణ ప్రతిమంబుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం స్వాహా బుధగ్రహ భగవానికి ఇప్పుడు బుధుడు ఆయన ఏంటంటే ప్రతి మనిషి కూడా బుద్ధి ఉంటుందా ప్రతి మనిషికి బుద్ధి ఉంటుందా మీరు ఎప్పుడు కదా మరి బుద్ధి కంటే కనిపిస్తుందా కనిపించదు కానీ బుద్ధి మాత్రం ఉంటుంది కాబట్టి ఆ బుద్ధి ఎట్లా ఉండాలా మంచి బుద్ధి ఆలోచిస్తాడు చెడ్డగా ఆలోచిస్తే చెడ్డ పనులు చేస్తాడు చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుంది పాపం వస్తే దుఃఖపడతాడు కాబట్టి ప్రతి మనిషికి కూడా తన యొక్క బుద్ధి బాగుండాలి ఆ బుద్ధి అనేది ఇతరుల యొక్క మేలు మనం కోరుకోవాలి ఇతరుల యొక్క మంచి మనం కోరుకుంటే మన దేవుడు మన మంచి చేస్తాడు కాబట్టి ఆ బుద్ధి అనేది బాగుండాలంటే ఎవరి పూజ చేయాలి బుధుడు కాబట్టి ప్రతి మనిషికి కూడా మనం తప్పు చేసి ఏమంటారు బుద్ధి లేదంటారు ఏమంటారు మనిషికి బుద్ధి ఉంటుంది అప్పుడు మనిషి ఏమంటుంది తాగు అంటుంది మనిషి కానీ బుద్ధి ఏమంటుంది తాగొద్దు నీ ఆరోగ్యం పాడైపోతుంది అని బుద్ధి చెప్తుంది ఇప్పుడు మనం బుద్ధి మాట వింటే బాగుపడతాం మనసు మాట వింటే చెడిపోతాం కాబట్టి ఆ బుద్ధి అనేది మంచి మాట విషయంలో వినాలి మనసు మాట కూడా వినాలి ఎప్పుడు మంచి మాట వినాలి చెడ్డ పని ఉందనుకో మనసు మాట వినొద్దు బుద్ధి మాట వింటే మనం బాగుపడతాము కాబట్టి ఆ బుద్ధి బాగుండాలంటే ఎవరి పూజ చేయాలి బుధగ్రహ భగవానికి చెప్పండి మళ్ళీ గురు అరిష్టేతు సంప్రాప్తే గురు హోమాంచ కారయేతు గురు హోమం కరిష్యామి మమ పుత్రపీడ వినాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం లోకేశం తన్నమామి బృహస్పతి స్వాహా గురవే స్వాహ దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తన్నమామి బృహస్పతి స్వాహా దేవానాంచ తన్నమామి బృహస్పతి స్వాహా దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తన్నమామి బృహస్పతి స్వాహా దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తన్నమామి బృహస్పతి స్వాహా దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం బృహస్పతి గ్రహ భగవానికి నెక్స్ట్ గురువు 2 పేర్లు గురువు బృహస్పతి అని ఎవరి గురువు దేవతల గురువు అయిన దేవతలకు కాబట్టి ఆ గురువు కరిష్యామి మమ కలత్ర పీడ ఉపశాంతయే శుక్రాయ స్వాహ వేయండి ఓం హేమగుండమున మంత్రం చెప్పాడు
ఏవగుంధమనాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రోక్తారం భార్గవం ప్రణమామ్యహం స్వాహా ఏవగుంధమనాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రోక్తారం భార్గవం ప్రణమామ్యహం స్వాహా ఏవగుంధమనాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రోక్తారం భార్గవం ప్రణమామ్యహం స్వాహా ఏవగుంధమనాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రోక్తారం భార్గవం ప్రణమామ్యహం స్వాహా ఏవగుంధమనాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రోక్తారం భార్గవం ప్రణమామ్యహం స్వాహా శుక్రగ్రహ భగవానికి నెక్స్ట్ శుక్రుడు రెండు సమానంగా ఉంటేనే సంసారం కరెక్ట్గా వస్తుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలన్నా దాంపత్య సుఖం ఉండాలన్నా ఎవరు బాగుండాలి? శుక్రుడు బాగుండాలి. శుక్రుడు బాగుంటే దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. శుక్రుడు బాగాలేకపోతే భర్త మాట భార్య వినడు, భార్య మాట భర్త వినదు. కాబట్టి ఆ విధంగా ఇబ్బంది వస్తుంది. సంసారం బాగా సాగాలంటే శుక్రుడు గ్రహం మనకు ఉండాలి. శుక్రగ్రహ భగవానికి కరిష్యామి మమ ప్రాణపీడ వాహన ప్రమాదపీడ ఉపశాంతయే శనేశ్వరాయ స్వాహ అని వేయాలి. నీలాంజన సమాభాసం పుత్రంజమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి నీలాంజన సమాభాసం పుత్రంజమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి స్వాహా నీలాంజన సమాభాసం రవిపుత్రంజమా నీలాంజన సమాభాసం రవిపుత్రంజ నీలాంజన సమాభాసం రవిపుత్రంజమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం స్వాహా నమః నీలాంజన సమాభాసం రవిపుత్రంజమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వర స్వాహా నీలాంజన సమాభాసం రవిపుత్రంజమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వర స్వాహా శనేశ్వర గ్రహ భగవానికి. ఈయన శనిగ్రహం చాలా మెల్లగా గ్రహం మనకు బాగున్నప్పుడు ఏమవుతుందయ్యా అంటే బాగున్నప్పుడు చాలా బాగుంటుంది మన జీవితంలో. శనిగ్రహం బాగున్నప్పుడు మనం మర్చిపోలేని సంఘటన మనకి ఇస్తాడు అన్నట్టు. ఒక మంచి ఉద్యోగం ఇస్తాడు, ఒక మంచి ఇల్లు కట్టిస్తాడు, ఒక మంచి పెళ్లి చేస్తాడు. అంటే పర్మనెంట్గా ఉండే చేస్తాడు అన్నట్టు. అట్లా అంత గొప్పవాడు శని. కానీ కష్టపడతారు కూడా, ఏమవుతుంది అంటే ఆరోగ్యం దెబ్బతీస్తాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు, ప్రమాదాలు యాక్సిడెంట్లు బాగా చేస్తుంటాడు. కాబట్టి మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, ప్రమాదాలు బాగా అవుతున్నప్పుడు, మనశ్శాంతి లేకున్నప్పుడు చక్కగా శనికి పూజ చేసుకుంటే ఆ యొక్క తగ్గిపోయి మనము క్షేమంగా ఉంటామన్నట్టు, సుఖంగా ఉంటామన్నట్టు. బలో శనైశ్వర గ్రహ భగవానికి. చెప్పండి. సంప్రాప్తే రాహు హోమాంచ కారయేతు రాహు హోమం కరిష్యామి నేత్రపీడ ఉపశాంతయే రాహవే స్వాహ అనుకుంటూ వేయాలి. రాహుం ప్రణమామ్యహం స్వాహా ఓమర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తంరాహుం ప్రణమామ్యహం స్వాహా ఓమర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తంరాహుం ప్రణమామ్యహం స్వాహా మంచి గట్టిపూరి కదా, కమ్మగా భోజనం ఉంది, తర్వాత తిందాం. గట్టిపూరి మంచిగా. అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తంరాహుం ప్రణమామ్యహం స్వాహా ఓమర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తంరాహుం ప్రణమామ్యహం స్వాహా ఓమర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం ఓమర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తంరాహుం ప్రణమామ్యహం స్వాహా రాహుగ్రహ భగవానికి. ఇప్పుడు నెక్స్ట్ రాహు ఏం చేస్తున్నాడు? ఏమిటి చూస్తామా? ప్రపంచాన్ని చూస్తామా? అంతా చీకటి, అంధకారం. కాబట్టి ఆ కళ్ళు బాగుండాలంటే ఎవరు బాగుండాలి? మా జాతకంలో రాహు బాగుండాలి. రాహుగ్రహం బాగుంటే, జాతకంలో బాగుంటే 78,000 వేసినా అద్దాలు రావు. కళ్ళు బాగుంటాయి. రాహుగ్రహం బాగలేకపోతే 10 ఏళ్ళకి అద్దాలు వస్తాయి, కొందరి కళ్ళే పోతాయి. అర్థమైందా? కాబట్టి రాహుగ్రహం అనేది బాగుంటేనే కళ్ళు బాగుంటాయి, లేకపోతే కళ్ళు అద్దాలు వస్తే లేకపోతే కళ్ళు పోతాయి. కాబట్టి ఆ కళ్ళు బాగుండాలంటే ఎవరికి మొక్కాలి? రాహుగ్రహం మొక్కాలి. బలో రాహుగ్రహ భగవానికి. కేతు హోమాంచ కారయేతు కేతు హోమం కరిష్యామి మమ జ్ఞానపీడ ఉపశాంతయే కేతవే స్వాహ.
फलाशपुष्पसङ्काशं स्वाहा फलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तङ्केतं प्रणमाम्यहं स्वाहा फलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तङ्केतं प्रणमाम्यहं स्वाहा फलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं మనకి జన్మ వచ్చింది తెలుసా విషయం మీకు చాలా ఎన్నో మనం పురుగు కుక్క నక్క పంది పిల్లి పురుగు పక్షి జన్మ ఎత్తి మనం వీడియోకి వచ్చినాం మనం అర్థమైందా ఈ జన్మ చాలా గొప్పది అర్థమైందా కాబట్టి ఈ జన్మ అనేది మనకు వచ్చిన తర్వాత ప్రతి మనిషి కూడా అమ్మా అట్లా చెప్పేది వినండి అమ్మా కాబట్టి ఈ జన్మ వచ్చిన మనం ఏం చేయాలి మోక్షం గురించి ఏం చేయాలి మోక్షం గురించి ప్రతి మనిషికి చివరికి ఏం కావాలి మోక్షం కావాలి తాను ప్రతి మనిషి కూడా తాను తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు మాంసం ముద్దలాగా ఉంటుంది మాంసం ముద్దలాగా అర్థమైందా తలకాయ కిందికి కాళ్ళు మీదకి ఉంటాయి తెలుసా విషయం మీకు అందరు వింటుందా తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు శిశువు తలకాయ కింది కాళ్ళ మీదకి ఉంటాయి మా పైన చర్మం ఉండదు మాంసం ముద్ద ఉంటుంది అప్పుడు ఆ గర్భవతికి చల్లగా వేడిగా తాగాలని పులుపు తినాలని కారణంగా కోరిక ఉంటుంది అప్పుడు గర్భవతికి మీకంత అనుభవమే అప్పుడు ఆ శిశువు ఆ తల్లి వేడి పాలు తాగుతుంది తాగనే శిశువు లోపల మాంసం ముద్దకు తాగుతాయి వేడి పాలు మరి దెబ్బ తాగితే వేడి పాలు తాగితే ఎంత మంటలేస్తుందా తర్వాత తల్లి కారం ఉంటుంది కారం ఆ కారం తాగుతుంది మాంసం ముద్దకు ఎంత మంటలేస్తుంది శరీరం అంతా మంటలేస్తుంది తర్వాత పులుపు ఆ పులుపు తాగి శరీరం మంటలేస్తుంది అప్పుడు ఆ శిశువు బాగా ఏడుస్తాడు ఆ శిశువుకు 6 రోజులు రాగానే 6th month రాగానే అంతకుముందు జన్మలో తాను ఏముండే తాను ఏం చేసిండు ఏం పాపాలు చేసిండు ఏం పుణ్యం చేసిండు అంత గుర్తుకొస్తుంది అప్పుడు ఆ శిశువు బాగా ఏడుస్తాడు తలకాయ కిందికి కాళ్ళ మీదికి లోపల అంత రక్తము మాంసము మధ్య అంత చీము నెత్తులు అన్నీ ఉంటాయి లోపల కడుపులు ఉంటాయి అప్పుడు శిశువు చీకటి అంధకారం అదొక నరకం నరకం అర్థమైందా ఆ నరకంలో శిశువు ఏడుస్తాడు అయ్యా భగవంతుడా నారాయణమూర్తి విష్ణుమూర్తి శంకర గోవింద నిన్ను ప్రార్థన చేస్తున్నా నన్ను ఈ నరకం నుంచి బయటపడే స్వామి నేను దీనిలో ఉండలేను వాడి మూత్రం వాడే తాగుతాడు వాడి దొరికి వాడే తింటాడు అన్నీ అంత కష్టం ఉంటుంది అప్పుడు గర్భంలో దాన్ని ఏమంటారు గర్భస్థ నరకం అంటారు దాన్ని ఏమంటారు గర్భస్థ నరకం అంటారు అదంతా మనం అనుభవించినాం కానీ మనం మర్చిపోయినాం అది తెలుసా విషయం అప్పుడు ఆ శిశువు బాగా ఏడ్చి భగవంతుడా నారాయణమూర్తి గోవింద నేను నన్ను బయటపడే ఇక్కడ నుంచి నేను బయటపడే కదా నిన్నే పూజిస్తా నిన్నే కొలుస్తా నీ పాద పట్టుకుంటా స్వామి నన్ను కాపాడవయ్యా అని బాగా 6 రోజుల నుంచి 9 దాకా బాగా ఏడుస్తాడు రోజు బాధపడతాడు ఏడ్చి ఆ 9 రాగానే బయటపడగానే ప్రపంచం మాయ ఆ శిశు మీద పడి అన్నీ మర్చిపోయి మళ్ళీ భార్య పిల్లలు ఇల్లు కారు సంతానము అని మీద పడుతున్నాడు కాబట్టి ప్రతి మనిషి కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి ఏ ప్రశ్న వేసుకోవాలి నేను ఎందుకు పుట్టినాను నేను ఎందుకు భూమి వచ్చినాను అని ప్రశ్న వేసుకోవాలి దేవుడు నన్ను ఎందుకు పుట్టించిండు జన్మకు పరమార్థం ఏమున్నది అని ఒక ప్రశ్న వేసుకోవాలి లోపలికోవాలి బయట కాదు లోపలికోవాలి మనకు ఆత్మలుకోవాలా అంతరాత్మలుకోవాలా పోయి నేను ఎందుకు భూమికి వచ్చినాను ఈ జన్మ యొక్క లక్ష్యం ఏంది జన్మకు పరమార్థం ఏంది అని తాను ఆలోచించాలి అదే నేను ఎందుకు పుట్టినాను ఈ జన్మకు పరమార్థం ఏమున్నది అని తెలుసుకోవాలి అదే జ్ఞానము ఆ జ్ఞానం అందరికీ రాదు ఆ కేతుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ జ్ఞానం మనకు వస్తాయి మేఘాలు వస్తున్నాయి వర్షం పడతాయేమో ఏమంటున్నాం మనిషికి లభిస్తే మోక్షం లభిస్తుంది కాబట్టి ఆ జ్ఞానం అంటే ఏంది దేవాలయంకి పోవడము దేవుడికి మొక్కడము దానం ధర్మం చేయడము బ్రాహ్మణులకు నమస్కారం చేయడము పెద్దవాళ్ళకు మొక్కడము తల్లిదండ్రులకి గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః నవగ్రహ భగవానికి ఇప్పుడు ఫాస్ట్ వేయాలి పట్టుకోండి ఫాస్ట్ వేయాలి మేము స్వాహ అంటాము నిలవేయండి ఓం గణపతయే స్వాహ నమః
వేయండి. ఓం దుర్గాయై స్వాహ నమః. ఓం క్షేత్రపాలకాయ స్వాహ నమః. ఓం అభయంకరాయ స్వాహ నమః. ఓం మృత్యుంజయాయ స్వాహ నమః. ఓం అపమృత్యవే స్వాహ నమః. ఓం మన్యవే స్వాహ నమః. ఓం ధన్వంతరయే స్వాహ నమః. ఓం ఇంద్రాయ స్వాహ నమః. ఓం అగ్నయే స్వాహ నమః. ఓం యమాయ స్వాహ నమః. ఓం నిరుదయే స్వాహ నమః. ఓం అరుణాయ అజితేర్మగుస్తాః హనుమతేర్మగుస్తాః సరస్వతేర్మగుస్తాః ప్రాసావి దేవత హోమేన భగవాన్ యజ్ఞేశ్వర పరమేశ్వర అర్పణం అస్తు. నవగ్రహ భగవానికి. చక్క ఇంతవరకు ఎవరికి భోజనం పెట్టాం? అందరికి మంచిగా భోజనం పెట్టేస్తాం. మంచి తిన్నారు, మనకంతా మంచిగా చేస్తారు. ఇక ఇప్పుడు ఎవరు బిగ్ బాస్? ఎవరు ఆయన ఇప్పుడు చేయాలి? అందరూ చెప్పండి. సదంగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి దేవత ప్రీత్యర్థం యథాశక్తి గణపతి హోమం కరిష్యే. చెప్పుకోండి. నీళ్ళు దింపురా. అజితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవిత ప్రసువా. గణేశాయ స్వాహ అనుకుంటూ చక్కగా మంచి స్వామి వేడుకోండి. మంచిగా వేసుకోండి. నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బప్పా మోహరయ. అందరు చెప్పాలా? అందరికి ఆకలేస్తుందా? అందరికి ఆకలేస్తుందా? లోపల గడపలా తిరుగుతున్నా ఎలుకలు? ఆకలేస్తుందా? మరి గట్టి చెప్పు, మరి గట్టి చెప్పు. మరి గం గణపతయే నమో నమః సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బప్పా మోరయ. గణపతయే నమో నమః సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బప్పా మోరయ. మోరియా రే బప్పా మోరియా రే. మోరియా రే బప్పా మోరియా రే. మోరియా రే బప్పా మోరియా రే. మోరియా రే గజాన భగవానికి సిద్ధి వినాయక భగవానికి గణపతి బప్ప. చక్కగా వేసుకోండి. ఓం లం నమస్తే గణపతయే. తమేవ కేవలం కర్తాసే తమేవ కేవలం భర్తాసే తం సాక్షాదాత్మాసి నిత్యం స్వాహా సత్యం వస్మి స్వాహా. ఓమవక్తారో అవదాతారో సమాలోచాన మమ శిష్యం మమ పురస్తాదో మమ దక్షిణాత్తాదో అవాధరాత్మకం సగం వినాశిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే పదై సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. గజాన భగవానికి సిద్ధి వినాయక భగవానికి. మళ్ళీ చక్కవేసుకోండి. వక్రతుండాయ ధీమహి ఓమేకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ఏకదంతాయ విద్మహే ఓమేకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ఓమేకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ఓమేకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ధీమహి ఓమేకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ఓమేకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. పుష్పూర్ణం పదేన్నం అయితే తెప్పించండి. అయిందా? వచ్చిందా? ఓకే ఓకే ఉండ. గజాన భగవానికి ధీమహి ఓమేకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ఓమేకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. చెప్పండి. గణేశాయ చెప్పండి. గణేశాయ స్వాహ. మనం యజ్ఞం చేయంగా మనస వాచ కర్మణ మనసు ద్వారా మనసు ఉంచాలా.
వాక్కు ద్వారా నోటి ద్వారా దేవుడి యొక్క నామాన్ని స్మరించాలా, దేహం ద్వారా అల్లబెయ్యాల. ఈ 3 కలిసినప్పుడే హోమం అనేది కరెక్ట్గా సాగుతుంది. మనస్సు చేత, వాక్కు చేత, కర్మణాది సేవితం కవిత్వజంబో ఫలసార భక్షణం ఉమాసుతం శోక విదూరకారిణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం స్వాహా. ఓం గజానం భూతగణాది సేవితం కవిత్వజంబో ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం స్వాహా. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ స్వాహా. ఓం ఏకవిద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ స్వాహా. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ స్వాహా. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ స్వాహా. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ స్వాహా. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. చక్కగా వేసుకోండి. ఓం సుముఖాయ స్వాహ వేయండి. సుముఖాయ నమ స్వాహ, ఏకదంతాయ నమ స్వాహ, కపిలాయ నమ స్వాహ, జలకర్ణకాయ నమ స్వాహ, లంబోదరాయ నమ స్వాహ, నిగదాయ నమ స్వాహ, విఘ్నరాజాయ నమ స్వాహ, గణాధిపాయ నమ స్వాహ, ధూమకేతవే నమ స్వాహ, గణాశిక్షాయ నమ స్వాహ, బాలచంద్రాయ నమ స్వాహ, గజాననాయ నమ స్వాహ, వక్రతుండాయ నమ స్వాహ, శూర్పకర్ణాయ నమ స్వాహ, హేరంబాయ నమ స్వాహ, స్కందపూర్వజాయ నమ స్వాహ, ఉమాపుత్రాయ నమ స్వాహ, అఘనాశనాయ నమ స్వాహ, భారతి వేందనాయ నమ స్వాహ, గోవిందాయ నమ స్వాహ, విష్ణవే నమ స్వాహ, మధుసూదనాయ నమ స్వాహ, త్రివిక్రమాయ నమ స్వాహ, వామనాయ నమ స్వాహ, శ్రీధరాయ నమ స్వాహ, ఋషికేశాయ నమ స్వాహ, పద్మనాభాయ నమ స్వాహ, దామోదరాయ నమ స్వాహ, సంకర్షణాయ నమ స్వాహ, వాసుదేవాయ నమ స్వాహ, ప్రద్యుమ్నాయ నమ స్వాహ. సకల విధ తంత్రలోప క్రియాలోప భక్తిలోప ద్రవ్యలోప సంభావిత సకల విధ విధి అపరాధ దోష పరిహార అర్థం సర్వ ప్రాయశ్చిత్తం హోష్యే. మనం ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా ముఖ్యంగా 3 దోషాలు. ఒకటి మంత్రహీనం, మంత్రం కూడా ఒకటి తప్పుతుంది. క్రియాహీనం, క్రియ అంటే చేసే క్రియలో స్వాహన్నప్పుడు ఒకసారి వేయరు, ఒకసారి వేస్తారు, దోషం అది. భక్తిహీనం, భక్తి అయితే మనకి ఎట్లా ఉండదు, ఎందుకంటే మన మనసంతా తిరుగుతూ ఉంటాం. మనం ఫోన్లల్లో దిక్కులు చూసుకుంటా ఏదో అలా చూసుకుంటూ పని చేస్తాం. కాబట్టి 3 దోషాలు పోవడానికి కోసమని మళ్ళీ మనం హోమం చేస్తున్నాం అన్నట్టు. ఎవరు మొక్కండి ఏవేరా. ఓం భూ స్వాహ అగ్నేయ నమ, ఓం భూ స్వాహ వాయ నమ, ఓం శుభ స్వాహ సూర్య నమ. అలా చక్కగా అందరూ వెనక్కోండి, లేవండి, అందరు లేవండి. ఇంకేంది అయిపోయినాయి. ఈశానాయ నమః చెప్పండి. ఇంద్రాది అష్ట దిక్పాలక దేవతాః ఇహ ఆగచ్చ సకుటుంబస్య ఆయుఃకర్త క్షేమకర్త శాంతికర్త పుష్టికర్త తుష్టికర్త వృద్ధికర్త కళ్యాణకర్త చ వరద ప్రియంతాం. ఇంతవరకు మీ ముందర అందుకే విస్తరి నలవేసేయండి అన్నంలో. అష్టదిక్పాలక భగవానికి అందరూ ఇటు వచ్చేయండి. గణపతయే నమః. ఒక కర్పూరం కావాలి, ఒక బిల్ల తీసుకోండి. రాజన్న వెండి రాజన్న అవుతుంది. అందరూ మొక్కండి అయ్యా, అందరూ ఇట్లా మొక్కండి. చెప్పండి. మహాగణపతి దేవత ప్రీత్యర్థం సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి
होम सांगत सिद्ध्यर्थम मम हरिहर कालनी नामक स्थले सर्वविध शांत्यर्थम सर्वारिष्ट निवृत्त्यर्थम समस्त विध रोग बाधा भीति बाधा निरसन द्वारा महागणपति अनुग्रहेण मम सर्वविध शांत्यर्थम यथाशक्ति सदीप अन्नबलिं नारिकेल फल बलिंच अहम समर्पयामि। स्वामी विघ्नेश्वर ఈ యొక్క యజ్ఞం చేశాం కాబట్టి ఈ యజ్ఞం వల్ల మేము మా గల్లీ వాసులు మా పట్టణము మా కుటుంబము సంసారం భావన కోరుకుంటూ ఈ యొక్క యజ్ఞం ద్వారా మాకు చక్కగా ధనము ధాన్యము ఆరోగ్యము సంపద ఉండాలని కోరుకుంటూ ఎటువంటి రోగ బాధ ఏం లేకుండా చక్కగా మేమంతా భావన కోరుకుంటూ మనం చెప్పకండి ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శుభం చేస్యాత్ శాంతిం ప్రయచ్చ మే महागणदेवता प्रीत्यर्थम समर्पयामि। गजानन भगवान की सिद्धि विनायक भगवान की मारे वाह पట్టుకో అన్న చెప్పండి యథాశక్తి మహాగణపతి అక్షతలు మహాగణపతి ప్రీత్యర్థం ముందుకురా ఒక చెంబు తీసుకో చెంబు తీసుకో కలిసి सिद्धि बुद्धि समेत महागणपति अर्पणमस्तु। गजानन भगवान की सिद्धि विनायक भगवान की गणपति बप्पा अन्नम తీసుకో అన్నం పట్టుకో ఓకే గుమ్మడి చెప్పలే పొద్దున మనోలి చార్జ్ చేసినా కానీ పెట్రోల్ లేకుండా కొబ్బరికాయ ఒకటి స్వామి కొబ్బరికాయ ఒకటి స్వామి చెమటకు గజానన गजानन भगवान की सिद्धि विनायक भगवान की నీళ్ళు చుట్టూ తిప్పు దాని చుట్టూ గడ కొట్టు గానికి సిమెంట్ దాన్ని కొట్టు అప్పటి నుంచి చెప్తున్నాను కాదు తీయలేవు అందులో ఉన్నాయి ప్లేట్లో ఉన్నాయి చిత్రపాలకాయ సాంగాయ పక్కరా చిత్రపాలకాయ సాంగాయ కొట్టు చుట్టూ పత్ని పుత్ర సదీప సమర్పయామి ఓ క్షితపాలక యాగచ్చ జగదిష్ట పూజాం గృహాణ దిశం రక్ష అంతరం రక్ష బలిం భుక్ష్వ అందరు మమ అనుకోండి సాచార యజమానేభ్య ఆదికర్త క్షేమకర్త శాంతికర్త పుష్టికర్త పుష్టికర్త వరదో భవ చెప్పండి అనేన సదీప అన్న బలి ప్రధానేన భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ధాకిని సర్ప స్వాపద తస్కర వృశ్చిక జ్వరాతు ఉపద్రవజ ఉపఘాతాః సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు మమ సకుటుంబం రక్షంతు భూత ప్రేత పిశాచ కూష్మాండ హేతాళాది అధిపతి క్షేత్రపాలకః సుప్రీణాతు
सविदः सप्तजिह्वाः सप्तर्षय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वाजन्ति सप्तयोनिरापुणस्वा घृतेन स्वाहा। बोलो यज्ञेश्वर भगवान की, सिद्धि विनायक भगवान की। चपटू మొత్తం పొగనే ఏ పొగతోనే మొత్తం ఆరోగ్యవంతంగా సర్వం కుశల. నమో నమః. ఓం పూర్ణాహుతిముక్తవాన్ జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథోయం వై పూర్ణాహుతిః అస్యామి తిష్టతి. యజ్ఞేశ్వర భగవాన్ की చప్పట్లు కొట్టిగా. पंचमे जीवादुष्टमे दीर्घायुष्टमे भयंचमे सुगंचमे शेरंचमे सुशाचमे सुरंचमे स्वाहा। विनायक भगवान की जय। मोरिया मोरिया अजय नमः परिकल्पयामि परिकल्पयामि एवं परिकल्पयामि आच्यनिवेदनं समर्पयामि। विघ्नेश्वराय नमः निवेदनं समर्पयामि। बोलो यज्ञेश्वर भगवान की। हाँ चक्कर गणपति की। పూలమాల తెచ్చినాను అందుకోరా నీ పూజ చేసి హారతిని తీసుకోరా. గడియలేదు బిడియలేదు నీ పూజకు నిత్యం నీ పూజలే. రేపు లేదు మాపు లేదు కొలిచేందుకు నిత్యం నీ పూజలే. నిన్ను కొలిచి ఈ భాగ్యము మాకు కలగా ఆదుకోరామమ్మరా. నిన్ను కొలిచి ఈ భాగ్యము మాకు కలగాలి ఓ దేవరా. నీవు రావాలి మా కోసమే మేము బ్రతికేది నీ కోసమే. ఓ పూలమాల తెచ్చినాను అందుకోరా నీ పూజ చేసి హారతిని తీసుకోరా. भगवान की पूर्वमंगलारति श्रीकंठयसगिति सर्वाधिनाथहार वरद सर्वशंकर पूजमंदु सल्भुजं चूड़ामणे कृताब्जबिंब शूर्णशरहर कोडोरिवास श्री महेश गोपति गजानन भगवान की. अंदर आरती मोक्कंడి, अंदर आरती मोक्कండి. తర్వాత చేతిలో దగ్గర అక్షతలు పట్టుకోండి, అక్షతలు పట్టుకోండి. ओम वैश्वानराय विद्महे लालीलाय धीमहि तन्नो अग्नि प्रचोदयात्. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्. मंत्रपुष्पं समर्पयामि. ముందర పట్టుకోండి, ప్రేక్ష పట్టుకోండి. చేపట్టుకోవాలా, భారీ చేపట్టుకోవాలా, భర్తలు భారీ చేపట్టుకోవాలా, చేపట్టుకో. అట్లా గట్టి పట్టుకో చేయి. అందరు భర్తలు వాడేసేయి, గట్టి పట్టుకోండి, వాడేసేయి, గట్టి పట్టుకోండి. చెప్పండి. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే. మత్కర్మ మత్కర్మ కుర్వతాం పుంసాం. మూడు చేయాలి. कर्मलोपः भवेतु यदि तत्कर्म सफलं कुर्युः तिस्रः कोट्यः महर्षयः अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयं इति मुंदुकोनु मां मत्वा क्षमस्व
విఘ్నేశ్వర ఆవాహనం నజానామి విసర్జనం పూజావిధిం నజానామి క్షమ్యతాం విఘ్నేశ్వర. ఇంకా తిరుగుతున్నారు మంచిగా అనిపిస్తుంది మీకు అందరికి. గజానన భగవానికి యశ ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన. హలో యజ్ఞేశ్వర భగవానికి. అందరు చెప్పండి, మనకి పుట్టి వస్తుంది. అందరు ఆపడకండి, అందరు పుట్టి పెడతాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ జయ రామ. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. హర హర శంకర శివ శివ శంకర. హర హర శంకర శివ శివ శంకర. హర హర శంకర భోలా శంకర. హర హర శంకర భోలా శంకర. హర హర శంకర శంభో శంకర. హర హర శంకర శంభో శంకర. హర హర శంకర శివ శివ శంకర. హర హర శంకర శివ శివ శంకర. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర. రామ లక్ష్మణ జానకి రామచంద్ర భగవానికి జై. రంగబలి వీర హనుమానికి జై. విఘ్నేశ్వర భగవానికి అందరూ మీ పల్లె పట్టుకొని పైకి వచ్చేయండి. అందరూ దీపందర చేయాలి. పక్కన నైవేద్యం నివేదయామి. పక్కన అందరూ మొక్కల్ని మంచి కలుపుకోండి. పూర్భవస్వ ప్రాణాయ స్వహ అపానాయ స్వహ వ్యానాయ స్వహ ఉదానాయ స్వహ సమానాయ స్వాహ. మహాగణపతయే నమః. యథా సంభవిత మహానిర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాభ సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ సమర్పయామి. నమస్కరోమి. దివ్య కర్పూర పట్టుకో, హారతి పట్టుకో. కర్పూరం ప్రసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహంత్రేస్తు మంగళం. మహాగణపతయే నమః. నమస్కరోమి. గజాన భగవానికి అందరు ఎక్కడి నుంచి మొక్కండి. సిద్ధి వినాయక భగవానికి గణపతి బప్ప మంగళమూర్తి. మహాగణపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నమస్కరోమి. మళ్ళీ ఒక్క నిమిషం. గజానన భగవానికి. మన యొక్క నిజామాబాద్ హిందూ గ్రామంలో ఉన్నటువంటి గాయత్రి ఉన్నటువంటి రేల కమిటీ కాలనీలో ఈరోజు చక్కగా గణపతి హోమం చేయబడ్డది. ఈరోజు హోమంతో పాటు అన్నదానము కూడా చేయబడ్డది. ఆ యొక్క గణపతికి చక్క మోదకాలు సమిధలు ఆజ్యము చక్క వాటి ద్వారా హోమం చేయబడ్డది. ఆ హోమం ద్వారా ఆ గణపతి యొక్క అనుగ్రహం మనం అందా పొంది మన నగరము నిజామాబాద్ పట్టణము గ్రామము మన కాలనీ అంతా కూడా క్షేమంగా కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు చక్కగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడ్డది కమిటీ తరఫున. కాబట్టి ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహం చేత అందరం బాగుండాలని కోరుకుంటూ గజాన భగవానికి ఈరోజు మా యొక్క హరిహర కాలనీలో మహిళలు పురుషులు బ్రాహ్మణ పంతుల ఆధ్వర్యంలో మంచి యజ్ఞం జరపడం జరిగింది. అలాగే అన్నదానం కూడా జరుపుతున్నాము. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ స్త్రీమూర్తులు కానీ పురుషులు కానీ అందరూ వచ్చి ఈ గణేశుని యొక్క భోజనం చేసి ఆశీర్వాదం పొందాలని మా యొక్క వినతి.
మన హరిహర కాలనీ కమిటీలో ఈ యొక్క గణనాథుని ఒకరిని మనము నిలబెట్టుకుంటాము కాబట్టి మరి భక్తులందరం కూడా ఈరోజు యజ్ఞం చేసినాము. మరి 9 రోజుల నుంచి ఘనంగా పూజలు జరిపిస్తున్నాము. ఈ రోజు యజ్ఞము మరియు అన్నప్రసాదం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క సకాలంలోకి వచ్చేసి ఆ యొక్క గణనాథుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. బోల్ గజానంద్ మహారాజ్ కి జై.